హలో ఎవ్రీవన్, టుడే ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎస్టర్డేస్ ఎపిసోడ్. సో మనం నిన్న ఎపిసోడ్ కనుక చూసుకున్నట్టయితే సీజన్ 4 నుంచి 2 కంటెస్టెంట్స్ అనేది వచ్చారు. ఒకరు అఖిల్, ఒకరు హారిక. అఖిల్ ఏమో సెకండ్ వచ్చాడు ఆ సీజన్లో. అదే సీజన్ నుంచి హారిక ఫిఫ్త్ వచ్చింది. సో ఇద్దరు కలిసి వచ్చారనమాట. సో ఇద్దరు అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. దాని తర్వాత బిగ్ బాస్ అడిగారు టూ మెంబర్స్ ఎవరు ముందు టికెట్ ఫినాలికి వెళ్ళాలి అంటే హారికతోని అఖిల్తోని ఎవరైతే మోస్ట్ ఇంటరాక్ట్ అయ్యారో, ఎవరైతే ఎగ్జైట్మెంట్ చూపించారో, ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించినారో అందులో నుంచి ఫేర్గా రోహిణి ఇంకా గౌతమ్ని సెలెక్ట్ చేసుకున్నారు. రోహిణి ఇంకా గౌతమ్ ఇంకా 2 కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి గేమ్ ఆడడానికి. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, విష్ణుప్రియ చాలా వీక్ ఉంటుంది కదా, అంటే లైక్ ఎక్కువ ఎంతూజియాజం చూపించదు, ఎగ్జైట్మెంట్ చూపించదు కాబట్టి లైట్గా తీసుకుంటుంది కాబట్టి ఓకే విష్ణుప్రియ ఇంకా తేజని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు గెలుస్తారు కాబట్టి. సో కరెక్ట్గానే డిసిజన్ తీసుకున్నారు. ఏమైందంటే ఫస్ట్ గేమ్ ఆడారు. ఫస్ట్ గేమ్ రోహిణి ఫస్ట్ వచ్చింది, తర్వాత గౌతమ్, తర్వాత విష్ణుప్రియ, తర్వాత తేజ అనమాట. సో అందరూ సూపర్గా ఆడారు. దాని తర్వాత ఏమైందంటే సెకండ్ గేమ్లో కంటెండర్గా కంటెండర్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో అందుకోసం సెకండ్ గేమ్ అనేది పెట్టారు. సో సెకండ్ గేమ్లో రోహిణికి అడ్వాంటేజ్ అయితే వచ్చింది. 8 బాక్సెస్ కలెక్ట్ చేసుకోవడానికి, గౌతమ్కి 6, విష్ణుకి 4, ఇంకా తేజకి 2. సో నిఖిల్ ఇంకా హారికకి ఇంకొక అడ్వాంటేజ్ ఒకరికి ఇవ్వమన్నారు, 2 బాక్సెస్ ఎక్స్ట్రా. సో వాళ్ళు ఏం చేశారంటే అందరికీ హైయెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు రోహిణికి 8, తనకి 2 ఇచ్చేస్తే 10 అయిపోతుంది. సో మళ్ళీ తను మొత్తం లీడ్ చేసేస్తుంది కాబట్టి రోహిణికి ఛాన్స్ అనేది ఇవ్వలేదు. సో సేమ్ యాజ్ గౌతమ్కి 6, ఇంకా 2 ఇస్తే 8 అయిపోతుంది. విష్ణుప్రియకేమో 4, 6 అయిపోతుంది. సో ఇప్పుడు 3 మెంబర్స్కి అంత అడ్వాంటేజ్ ఉన్నప్పుడు తేజకి ఓన్లీ 2 ఉన్నప్పుడు అతనికి చాలా డిసడ్వాంటేజెస్ అయిపోతుంది. ఎందుకంటే అందరికి ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది. తేజకి సడన్గా ఒకవేళ ఏమంటారు ఓన్లీ అతనికి 2 బాక్సెస్ ఉంటే ఇతనికి చాలా డిసడ్వాంటేజెస్ అయిపోతుంది అనమాట. సో అందుకనే అఖిల్ ఇంకా హారిక ఏం చేశారనమాట, తేజకి ఇచ్చారు. సో దట్ ఈస్ ఆల్సో టూ ఫేర్ అనిపించింది నాకైతే. సో దాని తర్వాత గేమ్ ఆడిన తర్వాత లాస్ట్కి ఒకరికి బ్లాక్ హార్ట్ ఇవ్వాలి. బ్లాక్ స్టార్ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు నెక్స్ట్ కంటెండర్ అంటే లైక్ టికెట్ ఫినాలే నుంచి మొత్తం తొలగిపోతారు. వాళ్ళు ఇంకా గేమ్ ఆడడానికి ఉండదు. నేనేమనుకున్నాను, ఈ ఒక్క గేమ్ చూసి టికెట్ ఫినాలి రేస్లో నుంచి తేజని తీసేస్తారు అని అనుకున్నాను. బట్ నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఏమనిపించిందంటే విష్ణుప్రియని ఎందుకు తీయడం అంటే ఇది టికెట్ ఫినాలి కదా. సో స్టార్టింగ్ నుంచి ఎవరెంత ఇంట్రెస్ట్ పెడుతున్నారో, ఎవరెంత ఎగ్జైట్మెంట్ చూపిస్తున్నారో వాళ్ళకి టికెట్ ఫినాలి దొరకాలి. ఈ జస్ట్ 2 గేమ్స్కి తేజని తీయడం అంత మంచిది కాదు. ఎందుకంటే విష్ణుప్రియ గర్ల్ విత్ నో సెల్ఫ్ రెస్పెక్ట్. తను స్టార్టింగ్ నుంచి పృథ్వీ అనుకుంటూనే వచ్చింది, తను సేవ్ అవ్వకుంటూనే వచ్చింది. సో తను ఏమనుకుంటుందంటే ఓకే పృథ్వీ పేరు తీస్తే సేవ్ అవుతాను అని అనుకుంటుందో, లేకపోతే లవ్ ట్రాక్ నడిపితే సేవ్ అవుతాను, ఇంకా నాకు చేయడానికి కామెడీ నా జాన్రా కాదు అంటది, ఇంకా డాన్సింగ్ వేరేది ఇంకేం వచ్చినా సరే ఎంటర్టైన్మెంట్ చేయమన్నా సరే ఇది నా జాన్రా కాదంటది, ఏదొచ్చినా సరే ఇది నా 40 కాదు అది ఇది అని చెప్తుంది. సో తన గేమ్ స్ట్రాటజీ నాకు ఏమనిపించిందంటే ఓకే ఇన్ని రోజులు సేవ్ అయింది పృథ్వీ ఒక ట్రాక్ నడపడంలోనే కాబట్టి పృథ్వీ అందం అనుకుంటుందో లేకపోతే ఏంటో మరి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి చెప్పిన, వాళ్ళ ఓన్ సిస్టర్ వచ్చి చెప్పినా సరే, పృథ్వీతోని దూరంగా ఉండు అని చెప్పినా సరే, ఇంకా రవి తన బెస్ట్ ఫ్రెండ్ తను వచ్చి చెప్పినా సరే, ఇంతమంది ఇంకా నెక్స్ట్ అఖిల్ కూడా నిన్న ఎంత ట్రై చేశాడంటే విష్ణుకి చాలా మోటివేట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ విష్ణు యాజ్ యూజువల్ డర్టీ ఫేస్ పెట్టి ఓకే నా ఇష్టం అది ఇది అనుకుంటూ అఖిల్కి ఇంకా ఉల్టా జవాబు చేయించింది అనమాట. సో అందుకనే ఎందుకు జస్ట్ ఆ 2 గేమ్స్ చూసే ఎందుకు టికెట్ ఫినాలే ఇవ్వాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టే కదా టికెట్ ఫినాలే ఇవ్వాలి. ఒకవేళ విష్ణుకి టికెట్ ఫినాలే నువ్వు తీసుకుంటావా పృథ్వీ తీసుకుంటావా అంటే ఆమె ఆబ్వియస్లీ నాకన్నా ఎక్కువ పృథ్వీ అన్నది కాబట్టి పృథ్వీకి వేస్తుంది. అలాంటప్పుడు ఆమెకి ఇంట్రెస్ట్ లేనప్పుడు తనకి టికెట్ ఫినాలే అసలు ఎందుకు రావాలి, తనే చెప్పింది కదా ఇవెక్షన్ షీల్డ్ నాకు వద్దు అని. ఇవెక్షన్ షీల్డ్ వద్దు అన్నప్పుడు టికెట్ ఫినాలే ఎందుకు కావాలి, ఇవెక్షన్ షీల్డ్ వద్దు నాకు ఆడియన్స్ కాపాడతారు నా జెన్యూనిటీ చూసి అని చెప్పింది కదా. అలాంటప్పుడు టికెట్ ఫినాలే కూడా ఎందుకు, ఆడియన్సే కాపాడతారు కదా. పృథ్వీ అనుకుంటూ కూర్చొని ఎందుకు ఏడవడం మరి టికెట్ ఫినాలే కావాలని, పృథ్వీ అనుకుంటూనే ఉండని, పృథ్వీ అని లవ్ ట్రాక్ నడపడం వల్లనే ఇంత దూరం వచ్చినా అనుకుంటుంది కదా. సో
అదే ఆడియన్స్ ఎవరైతే లవ్ ట్రాక్ చూసి ఓటేస్తారో అదే ఆడియన్స్ ఓటేసుకోండి మరి. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. అందరూ ఓకే, తేజ ఫోర్త్ వచ్చాడు కాబట్టి తను డిజర్వ్ చేస్తాడు, విష్ణుప్రియ అట్లీస్ట్ థర్డ్ వచ్చింది కాబట్టి షీ డోంట్ డిజర్వ్ అంటుంది. అసలు తనకే ఇంట్రెస్ట్ లేదు గేమ్ మీద, అలాంటప్పుడు తను ఎందుకు ఆడాలి అసలు? Yeah, this is my opinion. What you guys feel? Please comment me on the comment section. Thank you so much for watching this video. Thank you. And please do not forget to subscribe my channel. Thank you.